పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారు. కొడంగల్లో మాకు 50,000 మెజారిటీ వస్తది అంటున్న రేవంత్ రెడ్డి 50,000 మెజారిటీ రాకపోతే రాజీనామా చేస్తావా అని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సవాలు విసిరారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కష్టపడి నిర్మించిన తెలంగాణ 5 నెలల్లో ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్ లో కొట్లాడటానికి కారు గుర్తును గెలిపించాలని కోరారు. అదే విధంగా గిడిన కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు కూడా 35,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. మరి మన తెలంగాణ మీద, మన తెలంగాణ ఈ భారతదేశంలో ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరంతా ఎంత చిన్న చూపుతో చూస్తున్నారో ఆలోచన చేసుకోండి. అదే విషయం ఇంకో విషయం చెప్తున్నా, ఇవాళ ఇంత గొప్పగా పండించిన పంటలను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పోయి మేము వేడుకున్నాం. ఎందుకంటే రాష్ట్రం ఎంతైతే గుణాల్లో అంతకు మించి 200 పంటలు పండింది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దానికి పోయి అడిగితే, అయ్యా మీ తెలంగాణలో పండిన పంటలు నూకలైతాయి, మీరు మంచి ఓట్లు ఇయ్యరు, ముక్క పడతాయి, కలర్ మారిన ఓట్లు ఇస్తారు, మాకు వద్దు మీ ఓట్లు కొనము, మీ బియ్యం కొనం అంటే మరి ఇట్లా చేయాలి మేము అని మేమందరం ఎంపీలం పోయి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని వేడుకుంటే, కాదు నూకలు మీ రైతులకు నిలబెట్టుకోండి, మీ తెలంగాణ ప్రజలకు నిలబెట్టుకోండి, నూకలు మంచి బియ్యం ఉంటేనే తీసుకుంటాం అంటే ఎంత ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కు, కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి మన మీద ఎంత ప్రేమ ఉండదో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ ఓట్లు కావాలి కానీ మన ఓట్లను మాత్రం కొనరు. బాగా ఆలోచన చేసుకోండి. ఇంకా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఒక సౌమ్యంగా మంచి పేరు తెచ్చుకొని అందరితో కలిసిమెలిసి ఉండి ఆ విషయాలు ప్రూవ్ చేసి ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి పెద్దలు మన్నె శ్రీనివాస్ రెడ్డి గారికి, జెడ్పీసీ బైపాల్ గారికి, సోదరుడు మాజీ జెడ్పీసీ బాలసింగ్ నాయక్ గారికి, చాంద్ పాషా గారికి, సలీం భాయ్, ఇంకా మా షాట్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి, మొత్తం కూడా ఎక్కడ పోయినా కూడా, ఏడవైనా కూడా, ఎవరినైనా కూడా తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉండే, రావాలంటే కూడా రోడ్ సరిగా ఉండేది కాదు. హైదరాబాద్ పోదామన్నా, మహబూబ్నగర్ పోదామన్నా, కడుపు నొప్పులు వేసినా, కాళ్ళు దిగినా, హాస్పిటల్ పోదామన్నా కూడా కన్న కష్టాలు ఉండేవి. ఇక మన భూములలో ఏం లేకుండే. ఇంకా కొడంగల్ అంటే ఏరి పడేసినట్లే. నారాయణపేట, కొడంగల్ అంటే ఈ బార్డర్లో అంతే మన బతుకులు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఇంట్లో చూసినా ఒక భరోసా కల్పించడం, ఎక్కడ ఏ భూమి చూసినా ఒక విలువ వచ్చింది. 50 ఎకరాలు ఉన్న రైతుకు పిల్లలు ఇవ్వాలంటే కూడా వెనకడికి ఏం చేయనికైనా 50 ఎకరాలు నెత్తికొట్టుకునికైనా పంట ఏం చెప్పుకోవాలంటుంది. ఇంకా బస్ స్టాండ్ కానీ ఇది పాన్ దుకాణం ఉంది, ఇంకా కొడంగల్ చేస్తాం చాయ్ డబ్బు ఉందంటే అరే వాడికి పిల్లలు ఇద్దాం రాయి, రోజు ఇంత పైసలు వస్తాయి అని చెప్పారు. ఇది కానీ ఇయ్యాల మళ్ళీ ఎట్లయింది, 10 ఎకరాలంటే అమ్మ భూమి ఉన్నోడ్రా, ఇయ్యాల కాకపోతే రేపు దానికి ధర వలుతుందిరా, నీళ్ళు వస్తాయిరా అని ఒక భరోసా